ఇది ఎంత భయంకరమైనటువంటి సంఘటన అంటే ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవితాలు అత్యంత దయనీయంగా బయటకి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఏం జరుగుతుందో ఏంటో కూడా తెలియక బతకడానికే కష్టమైపోయినటువంటి రీతిలో పల్లె కన్నీరు పెడుతుంది. ఆ కన్నీరు కూడా కనిపించేటువంటి రీతిలో ఎంత తల్లడిల్లుతున్నారంటే జనరల్గా మనం ఏమనుకుంటామంటే పట్టణాల్లో జీవితం చాలా ఇదిగా ఉంటుంది, ఒత్తిళ్ల మధ్యను ఖర్చులు ఎక్కువ, పల్లెల్లో హాయిగా ఉంటుందని కదా మనం అనుకుంటుంది. బట్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో రివర్స్ గేర్. అసలు ఇది ఎవరికి కూడా వినిపించనటువంటి పరిస్థితి ఏంటంటే పల్లె ప్రజలు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారంటే రాష్ట్ర ప్రణాళికా శాఖ వెల్లడించినటువంటి గణాంకాల ప్రకారంగా ద్రవ్యోల్బణం 4.9% నమోదైందండి. గ్రామీణ ప్రాంతాల్లో 5.9% చేరుకుంటే పట్టణ ప్రాంతాల్లో 4.61. చాలా జాగ్రత్త, చాలా ఇంపార్టెంట్. మీరు ఖచ్చితంగా మీ అధినాయకుడి దృష్టికి కూడా తీసుకెళ్ళాలి. ఎందుకంటే అసలు జీవించటం దుర్భరమైపోయినటువంటి పరిస్థితి ఇక్కడ మీరు ఆ లెక్కలు చూస్తూ ఉంటే ఎందుకంటే వాళ్ళ గ్రామీణ కుటుంబాల ఆదాయం ఖర్చుల స్వభావాన్ని పరిశీలిస్తే నగరాల కంటే కూడా వాళ్ళ యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఆహారం, పానీయం ఇలాంటి విషయాల్లో కూడా ఏకంగా 6.91% ఇన్ఫ్లేషన్ చేరింది విలేజెస్లో. పట్టణ ప్రాంతాలు ఇది ఎంత ఉందంటే 5.44 ఉంది. అంటే బియ్యం, పప్పులు, వంట నూనె, కూరగాయలు, పాలు, మసాలా దినుసులు ఇవన్నీ మనకు ఒకప్పుడు విలేజెస్లో ఏంటి ఆ తోటల్లోనూ అక్కడ పండుకునే తెచ్చుకునేవాళ్ళు కదా. కానీ ఇప్పుడు వాళ్ళు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏంటంటే సిటీలు, టౌన్ల కంటే కూడా వాళ్ళకి చాలా ఖరీదైనటువంటి వ్యవహారంగా తగ్గిపోయింది. చివరికి పాలు కొనడం కూడా వాళ్ళకి కష్టంగా అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక చెప్పులు, డ్రెస్సులు ఇవన్నీ చూసుకుంటే అక్కడ 1.95% పెరిగితే పట్టణాల్లో మాత్రం 1.14% ఉందండి. తర్వాత ఈ గృహ వసతి కానీ, నీరు కానీ, విద్యుత్తు, ఇంధనం వీటన్నిటి కోసం చూస్తే ద్రవ్యోల్బణం 2.2%గా విలేజెస్లో ఉంటే పట్టణాల్లో మాత్రం 0.42. ఇది చూడండి ఎంత వేరియేషన్ ప్రభాకర్ గారు. 2.20 అనేది విలేజెస్లో ఉంటే పట్టణాల్లో 0.42. అంటే విలేజెస్లో ప్రజలు ఉండాలా, బతకాలా, అవసరం లేదా? సో ఇక హెల్త్ విషయానికి వచ్చినట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్కి సంబంధించి 1.61% ఉంటే పట్టణాల్లో 0.96% ఉంది. మీరు ఈ విజయవాడ, గుంటూరు లాంటి చోట్ల కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటాయి. పొద్దున్నే కనుక మీరు చూస్తే అక్కడ ఒక సంచులు తీసుకొని చీరలు అమ్మితే గిఫ్ట్లు ఇస్తారే, ఆ సంచులు తీసుకొని కొంతమంది పెద్ద వాళ్ళందరూ నడుచుకుంటూ వెళ్తుంటారు. ఎవరంటే ఆ పక్కన ఉన్నటువంటి గ్రామాల నుంచి వాళ్ళు వస్తారు. ఆ సంచుల్లో ఉండే సర్టిఫికేట్ ఏంటి అంటే వాళ్ళు పెద్ద షీట్లు ఇస్తారు. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఎక్స్రేలు లేకపోతే కిడ్నీలకు సంబంధించి రియల్ ఎస్టేట్ బ్రోచర్ లాగా ఇస్తారు. అవిను దాంట్లో నోట్ల కట్టలు పెట్టుకుని పాపం వాళ్ళు నడుచుకుంటా బస్సు దిగి వెళ్తుంటారండి. ఎంత దారుణమైన, ఎంత ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే ఆ పరిస్థితుల్లో వాళ్ళ ట్రీట్మెంట్కి సంబంధించిన ఖర్చులు చూసుకుంటే 1.6% విలేజర్స్కి ఖర్చు అవుతా ఉంటే వాళ్ళ హెల్త్కి సంబంధించి పట్టణాల్లో మాత్రం 0.96. అంటే వాళ్ళ యొక్క అవతారాలను చూసి, వాళ్ళ పరిస్థితులను చూసి అతి దారుణంగా దోచుకుంటున్నటువంటి పరిస్థితి అనమాట. సో వైద్య సదుపాయాలు అసలు అక్కడ అనేది కష్టం. ఈ రకంగా చూసుకుంటే ఇక ప్రతిదీ కూడా మీకు అక్కడ మనం టేబుల్ చూపిస్తున్నాము. వాళ్ళ పిల్లల చదువులు కానీ, వాళ్ళ భవిష్యత్తు కానీ, రెస్టారెంట్లు కానీ ఏది చూసినా కూడా బియ్యం కూడా కొనే పరిస్థితి లేదంటండి. వంట నూనె కూడా సిటీల్లో కంటే కూడా విలేజెస్లో చాలా ఎక్కువ. అంటే ఏమవుతుంది, వీళ్ళు ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడి నుంచి విలేజెస్కి తీసుకెళ్ళటం వల్ల డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి కదా. పెరిగిపోయినాయి కాబట్టి వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. దాని మీద మానిటరింగ్ లేదు. అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా అసలు ఏమాత్రం ఈ పేద ప్రజలు ఎలా బతుకుతున్నారు ఏంటి అనే దాన్ని పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే వాళ్ళకి నెలసరి ఆదాయం ఉండదు. వర్షం రాకపోతే ఆదాయం తగ్గుతుంది, పంట ధర రాకపోతే నష్టం వస్తుంది, పని దొరకకపోతే బడ్జెట్ మొత్తం చిన్న భిన్నం అవుతుంది. కిరాణా దుకాణాల్లో ఇష్టారాజ్యంగా రేట్లు పెంచి అమ్ముకుంటున్నారని చాలా క్లియర్గా తెలుస్తున్నమాట. అంటే ఏంటి, ఇక్కడ విలేజెస్లో వాళ్ళ యొక్క జీవన విధానాలకు సంబంధించి ఏ రకమైన మానిటరింగ్ లేదు. రైతు బజార్లు పూర్తిగా కుప్పగూలిపోయాయి. సహకార విక్రయ కేంద్రాలు సరిగ్గా పనిచేయటం లేదు. ప్రజా పంపిణీ వ్యవస్థలో మీరు ఆ రోజున ఇళ్లకి వెళ్ళి మీరు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రైతులు, చిన్న కూలీలు, చేతి వృత్తులు ఇదంతా ఎంత అంటే ఇలాంటి మామూలు జనాలకి పట్టవు కానండి.
పల్లె ప్రజలు, యావత్తు పల్లె ప్రజలందరూ కూడా జీవించలేక, వాళ్ళ జీవన స్థితిగతులు బయటికి చెప్పుకోలేక కుదేలైపోతున్నటువంటి పరిస్థితి. మరి పంచాయతీరాజ్ శాఖ ఏం చేస్తుందో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి వాళ్ళ యొక్క గోడు వింటున్నారో లేదో తెలియదు. దీని మీద ఒక మేయర్గా మీరు అంటే నగరానికి మీరు కన్ఫైన్ అయినా కూడా వాళ్ళ యొక్క పరిస్థితులు కూడా మీకు తెలుసు. ఒక గృహిణిగా కూడా ఏం చేయాలంటారు, దీన్ని ఎలా రియాక్ట్ అవ్వాలి? మీరు ఖచ్చితంగా మీరు కానీ వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి ప్రభాకర్ గారు కానీ మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ నేరాలు ఘోరాల కంటే కూడా సైలెంట్ కిల్లింగ్ అండి, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం పల్లెల్ని మింగేయటం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. కాబట్టి మీరు ఏం మాట్లాడతారు చెప్పండి. సార్, ఇది చాలా భయంకరంగా ఉందండి. ఈ